పేపర్ టీవీ చదువుతున్నావా? చూస్తున్నావా? టీవీ చూస్తావా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది, మంత్రులు మాట్లాడింది, ఎమ్మెల్యే మాట్లాడింది చూస్తున్నావా? అట్లాగే పాత నాయకులు మాట్లాడింది, కేసీఆర్ వాళ్ళు మాట్లాడుతున్నావా? ఏమంటారు? ఇవి రాసుకుంటుంటే ఇల్లు రాసి ఇల్లు పుంజుకుంటారా, బాత్రూమ్ అంటే బాత్రూమ్ పుంజుకుంటారా అని అంటుంటారా? అంటలేదా? ఎందుకు రాస్తున్నావు? నీవేమనుకుంటావు? దేనికోసం అనుకుంటున్నావా? చేస్తున్నది ఇలా ప్రభుత్వ ఉద్యోగాలైనా, చదువుల సీట్లైనా, డాక్టర్లు కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, పదవుల విషయమైనా ఏదైనా కూడా బీసీలు, ఎస్సీలు కులాలు ఉంటే ఏ కుల పరిస్థితి ఆ జనాభా నిష్పత్తులు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకు అంత శాతం లాభం జరగాలి అనే ఆలోచనతో చేస్తూ ఉన్నారు. ఇందిరమ్మ తెలుసుగా నీకు. ఇందిరమ్మ కోడలు సోనియా గాంధీ భర్త చనిపోయాడు కదా, రాజీవ్ గాంధీ. ఇందిరమ్మ చనిపోయింది కదా, చనిపోయాడంటే చనిపోయింది. మంచి చేసినా చేయలేదా? ఇప్పుడు సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీ అక్కడి నుంచి ఇక్కడ దాకా పాదయాత్ర చేసిన 6 నెలలు 2 నెలల వాళ్ళ సెల్లు అంటే అవన్నీ చూసిన తర్వాత ఆయన చెల్లించి అదే ఇంత బీదరికం పేదలకు ఇన్ని కులాలు ఉండరు, వాళ్ళకి న్యాయం జరగాలంటే కులగణ జరగాలి, ఏ కులకు ఎంతమందిలో కులగణ చేయాలి, వాళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తాం తప్ప మీ ఆస్తి పాస్తులు గుంజుకోవడం కోసమో, స్కూటర్లు గుంజుకొని ఇంకోటి గుంజుకోవడం రాలే. అవన్నీ నమ్మద్దు. ఏం తల్లి బాబు ఆవులు ఉన్నాయా? ఆస్తులు ఇల్లు ఒకటి ఉంది కదా, బండి ఇంకా ఏముంది? వాళ్ళ కారు ఉందా? రేషన్ కార్డు ఇది అయిపోయింది చెప్పండి. ఎన్ని గదాలు ఉంటుందా మీ ఇల్లు? ఎన్ని గదాలు ఉంటుంది? 150 ఉంటుందా? 150 గదాలు. కరెంట్ ఉంది కదా? సిలిండర్ ఉందా? ఎన్ని 2 రూమ్లు ఉన్నాయి? 1 2 3 3 రూమ్లు కదా? లాట్రిన్ రూమ్ ఉంది కదా? ఇంటర్ కాస్ట్ వేరే కులం అమ్మాయి పెళ్లి చేసుకుని ఎవరు లేదు కదా, స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నారు. బాబు లేడు, సంతకం పెట్టాను. సంతకం అదే బాబు